హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నాను. అది ఎలాగంటే ఫస్ట్ మనము పల్లీలను కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అలా పక్కకు తీసి పెట్టేసి తర్వాత తొక్కునంతటిని వేసేయాలి. మన ఇష్టం అండి. లేదంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి వేయించి పక్కకు పెట్టేసి తర్వాత టమాటోసు తొక్కు అంతటిని వేసి వేయించుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. మీరు అలా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఫస్ట్ రోస్ట్ చేసేసి పక్కకు పెట్టేసి తొక్కు వేసేసి టమాటోసు ఉప్పు అన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పసుపు అన్నిటినీ వేసేసి బాగా మగ్గించుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మగ్గించుకున్నామంటే మనకు లూజీగా ఉంటుంది, చట్నీ కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి నేను కొంచెం వాటర్ కూడా వేసి మగ్గించానండి. మీరు కూడా ఇలా చేసుకోండి. కొంచెం చింతపండు అన్నీ వేసేసాను. చింతపండు అన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చేసి చల్లారినాక మిక్సీకి వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పల్లీలు అన్నిటిని వేసేసి మిక్సీకి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం కొంచెం తర్వాత వేసేసాము అంటే తర్వాత గింజలు కరివేపాకు ఇంగువ అన్నిటిని వేసేసి తర్వాత వేసేసి దాని పెన్నంలోకి మనం చేసిన పచ్చడిని కూడా వేసేసి అలా మిక్స్ చేసుకోవాలి. తొక్కు పచ్చడి రెడీ. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. తొక్కు అనేది మనకు హెల్దీ కదండి. మనం తలకు పోసుకునేటప్పుడు షాంపూను వాటర్లో మిక్స్ చేసుకొని పూసుకుంటే మంచిది.